హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్లో ప్రిపేర్ చేసే ఎగ్ దమ్ బిర్యానీ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఎగ్ దమ్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఖచ్చితంగా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా కుదురుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ ఎగ్ దమ్ బిర్యానీని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1 గ్లాసు బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని ఖచ్చితంగా ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా నానబెట్టుకుంటేనే మీకు రైస్ అనేది ఉడికిన తర్వాత చక్కగా పొడవుగా వస్తుంది అన్నమాట. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి 2 లీటర్ల వరకు నీళ్ళని పోసుకొని నీళ్ళని బాగా మరిగించాలి. నీళ్ళు అనేది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు ఏ ఉంటే వాటిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, అలాగే 1 ఇంచి దాల్చిన చెక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. మీరు కావాలంటే ఈ నూనె ప్లేస్లో నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత మనం ఈ నీళ్ళన్నీ కూడా వంచేస్తాం కాబట్టి అన్నానికి ఎక్కువగా ఉప్పు పట్టదనమాట. అందుకోసం కొంచెం ఎక్కువగా వేస్తే సరిపడా ఉప్పు అనేది అన్నానికి పడుతుంది అనమాట. ఉప్పు వేసిన తర్వాత ఈ నీళ్ళను ఒకసారి రుచి చూసారంటే మీకు ఈ నీళ్ళ టేస్ట్ అనేది సముద్రపు నీళ్ళలాగా ఉప్పగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రైస్కి ఉప్పు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే 1 అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండండి. దీనివల్ల మనకి రైస్ అనేది తెల్లగా మల్లెపూలాగా వస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరిలో ఇందులోకి మనం 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ బియ్యాన్ని మాత్రమే ఈ మరుగుతున్న ఎసరులోకి వేసుకోండి. మీరు ఇక్కడ ఎలాంటి బ్రాండ్ బాస్మతి బియ్యాన్నైనా యూస్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ బ్రాండ్ బాస్మతి బియ్యాన్ని యూస్ చేయాలని ఏమీ లేదు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని కూడా హోల్సేల్గా లూజ్గా తెచ్చుకొని యూస్ చేసుకుంటున్నాను. సో ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి ఈ దమ్ బిర్యానీ కోసం అన్నం అనేది 90% ఉడికితే సరిపోతుంది. సో నేను ఇక్కడ అన్నం ఉడికిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? 90% అంటే మనం ఒక మెతుకుని పట్టుకొని ఇలా నొక్కి చూస్తే అర్థమైపోతుంది అనమాట. అన్నం మెతుకు అనేది ఇలా ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. లేదంటే మీరు ఒక మెతుకుని నోట్లో వేసుకొని చూసినా కానీ మనకి రైస్ ఉడికినట్లుగా అర్థమైపోతుంది. మనకి ఇక్కడ అన్నం మెతుకు కూడా చూసారా, చక్కగా తెల్లగా పొడవుగా చాలా బాగా వచ్చింది కదా. సో ఇలా చక్కగా 90% మాత్రమే ఉడికించుకోండి. మీరు ఇప్పుడే 100% ఈ రైస్ని ఉడికించేసారంటే మనం ఇది దమ్ పెట్టినప్పుడు అన్నం అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా 90% వరకు ఈ అన్నాన్ని ఉడికించుకొని ఈ అన్నంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసేసుకొని ఈ ఉడికించుకున్న అన్నాన్ని మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఈ విధంగా అన్నం మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 6 లేదా 7 ఉడికించిన కోడిగుడ్లను తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కోడిగుడ్లని ఉప్పు, పసుపు, కారం పట్టించిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క కోడిగుడ్డుకు కూడా ఫోర్క్తో కానీ లేదంటే చాక్తో కానీ అక్కడక్కడ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా చేస్తే ఈ కోడిగుడ్లు వేయించేటప్పుడు టపటపా పగలకుండా ఉంటాయన్నమాట. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ఒకవేళ ఇలా కానీ చేయలేదంటే కోడిగుడ్లు వేయించేటప్పుడు నూనెలో పేలుతాయి అన్నమాట. సో అందుకోసం ఇలా కోడిగుడ్లని అక్కడక్కడ ఇలా ఫోర్క్తో కానీ లేదంటే చాక్తో కానీ ఘాట్లు పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా దలసరిగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోండి. అందులోకి 1/2 కప్పు వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి.
ఈ ఉల్లిపాయ ముక్కలతో మనం బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. దానికోసం ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసి ఈ వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని మాత్రమే ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే నూనెలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లన్నింటినీ కూడా ఇందులోకి వేసుకొని వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు, కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా కోడిగుడ్లు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే నూనెలోకి స్పైసెస్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనాస, 2 లవంగాలు, 2 యాలకులు, 4 మిరియాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కను వేసుకున్నాను. ఇలా స్పైసెస్ని వేసుకున్న తర్వాత వీటిని ఒక 10 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా తొడిమిలతో సహా మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. డైరెక్ట్గా వేసుకున్నారంటే మనకి పచ్చిమిర్చి కూడా పేలతాయి అన్నమాట. అందుకోసం మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చిని వేసుకోండి. సో ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మసాలా పౌడర్లు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. ఇవన్నీ పౌడర్లు వేసుకున్న తర్వాత వీటిని ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద టమోటాని ఇలా గ్రైండ్ చేసుకొని ఈ టమోటా పేస్ట్ని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేసిన క్లిప్ అనేది మిస్ అయిందనమాట. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోండి. సో ఇలా టమోటా ప్యూరీని అలాగే ఉప్పుని వేసుకొని కలుపుకుంటూ మనకి ఈ టమోటా పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో మనకి టమోటా పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వేయించి రెడీగా పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్లో నుంచి సగం కన్నా కొద్దిగా ఎక్కువగా బ్రౌన్ ఆనియన్స్ని తీసుకొని చేత్తో ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. మనకి చల్లారితే ఇవి ఇలా చక్కగా క్రష్ చేసుకోవడానికి వస్తాయి అన్నమాట. మిగిలిన ఈ బ్రౌన్ ఆనియన్స్ని మాత్రం పక్కన పెట్టేసుకోండి. వాటిని మనం నెక్స్ట్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇలా బ్రౌన్ ఆనియన్స్ని క్రష్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో చూసారా, నూనె అనేది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లనన్నిటిని కూడా ఇందులోకి వేసుకోండి. ఇందులోనే నీళ్ళను కూడా వేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే బంగాళాదుంపని కొద్దిగా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. అండ్ అలానే ఇలా బంగాళదుంప వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు వద్దు అనుకుంటే ఈ స్టెప్ని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి. మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా పెరుగును వేసుకొని కలుపుకోవాలి. మీరు మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట. సో మంటని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ పెరుగంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నూనె సపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. చూడండి, నూనె సపరేట్ అవుతుంది కదా. ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా ఉంచుకున్నాం కదా, అందులో నుంచి సగం బ్రౌన్ ఆనియన్స్ని మాత్రమే ఇప్పుడు వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం 90% పొడి పొడిగా ఉడికించుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసినట్లుగా వేసుకోండి. తర్వాత ఈ అన్నం మీద నేను ముందుగానే వేడి పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వును వేసి నానబెట్టుకున్నాను. ఈ కుంకుమ పువ్వు పాలని ఈ రైస్ మీద వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది కలర్ కొంచెం బాగుంటుందని ఈ విధంగా నేను కుంకుమ పువ్వు పాలను వేసుకుంటున్నాను.
మీ దగ్గర ఇలా కొంచెం రెడ్ ఫుడ్ కలర్ ఉన్నా కానీ రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. ఒక 4-5 చుక్కలు వేసుకుంటే మనకి రైస్ అనేది అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత దీని మీద బ్రౌన్ ఆనియన్స్ని మొత్తాన్ని కూడా వేసేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా అండ్ తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని, మీరు కావాలంటే దీని మీద ఫ్రై చేసుకున్న జీడిపప్పు ముక్కలను కూడా వేసుకోవచ్చు. చివరిగా దీని మీద 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, ఖచ్చితంగా 3 నిమిషాల పాటు మాత్రమే మీడియం ఫ్లేమ్లో, అలాగే ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలి. మీరు దళసరిగా ఉన్న కడాయి పెట్టుకుంటేనే ఇలా డైరెక్ట్గా దమ్ చేసుకోవాలి. లేదు కొంచెం పలుచగా ఉండే కడాయిని పెట్టుకున్నారంటే మనకి ఇంట్లో పెనాలు ఉంటాయి కదా, దోశల పెనాలు, ఆ పెనం మీద ఈ ప్యాన్ను పెట్టుకొని అప్పుడు దమ్ చేసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. సో టోటల్గా మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 10 నిమిషాల పాటు మూత తీయకుండా అదే విధంగా బిర్యానీని వదిలేసేయండి. దమ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను, చూసారా? వావ్, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మంచి కలర్ఫుల్గా ఎమ్మీగా మంచి సువాసనతో చాలా టేస్టీగా మనకి ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు అడుగు నుంచి కూడా తీసి చూపిస్తున్నాను, చూసారా? మనకి ఎక్కడా కూడా అతుక్కోకుండా చాలా చక్కగా పొడి పొడిగా ఈ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం హోటల్లో ప్రిపేర్ చేసే ఎగ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఇక నేను చూపించిన కొలతలతోటి ఒక్కసారి ఈ ఎగ్ దమ్ బిర్యానీని ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.